సూర్యాపేటలో మీడియాతో కేటీఆర్ చిట్చాట్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటూ కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతుందంటూ కేటీఆర్ తెలిపారు. సూర్యాపేటలో పబ్లిక్ ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్ట్ అయిందని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. సూర్యాపేటలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటూ మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే వచ్చేసారి అధికారం బీఆర్ఎస్ దేనంటూ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్ దేనంటూ కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వంపై వ్యతిరేకత 10 నెలల్లోనే స్టార్ట్ అయిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో పబ్లిక్ ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా జనం తరలి వచ్చారంటూ పొగడ్తలతో ప్రజల్ని ముంచెత్తారు కేటీఆర్. సూర్యాపేటలో విచ్చేసిన కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, మొత్తానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అప్డేట్స్. సునీల్, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎలక్షన్స్ లో అధికారం కోల్పోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇకపై పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగా మనం చూస్తున్నాం 24 ఏళ్లు పూర్తి చేసుకుంది పార్టీ ఆవిర్భవించి 25వ ఏటకు అడుగు పెడుతున్న నేపథ్యంలో వచ్చే నెల ఏప్రిల్ 27న పూర్తి స్థాయిలో ఘనంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ లో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాసేపటి క్రితం సూర్యాపేటలో పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. అందులో వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు పాదయాత్రకు సంబంధించి కార్యాచరణ ఇప్పటి నుంచే రూపొందిస్తున్నట్టు చెప్పారు. అయితే పార్టీ సన్నాహక సమావేశాలతో పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాల తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.